ఈ వసంత పంచమిని పురస్కరించుకొని సరస్వతి మాత పుట్టినరోజును మన పాఠశాలలో చదువుల మోడిలో ఆ చదువుల తల్లి పుట్టినరోజును జరుపుకోవాల్సి రావడం చాలా మంచి విషయము. పిల్లలు ముఖ్యంగా డబ్బు లేకపోతే సంపదలు ఏవైనప్పటికీ కూడా సరస్వతి ఇచ్చే జ్ఞానం మనకు ఉన్నట్లయితే సమస్తం భూలోకం మీద ఉన్న సమస్తాన్ని జయించిన వరం అవుతాం. నాకు తెలిసిన ఈ ఒక్క చిన్న శ్లోకం 2 లైన్ల శ్లోకం నేను ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాం. ప్రతి వ్యక్తి తన చదువును ప్రారంభించేటప్పుడు గుర్తు చేసుకునే శ్లోకము సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవత్ మే సదా అనే ఈ చిన్న శ్లోకాన్ని ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలకి చదువు నేర్పించే సందర్భంలో ఈ పద్యంతో ఈ శ్లోకంతో వారు విద్యను అభ్యసించాలి. అంటే సరస్వతి మాతను మనస్ఫూర్తిగా నేను విద్యను ప్రారంభిస్తున్నాను, నాకు మంచి జ్ఞానం ఇల్లు తల్లి అని వేడుకోవడం అన్నట్టు. కాబట్టి నేను కూడా ఆ సరస్వతిని వేడుకుంటున్నా. ఇక్కడున్న 300 మంది పిల్లలకు, పక్క స్కూల్లో ఉన్న 2 స్కూళ్ళ పిల్లలకు కూడా ఓ సరస్వతి దేవి మంచి జ్ఞానాన్ని ఇచ్చి మా పిల్లలను ఆశీర్వదించుతుంది అని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఆ సరస్వతి తల్లి అన్ని సకల సమృద్ధి అయిన జ్ఞానం ఇవ్వాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సరస్వతి మాత పుట్టినరోజు అని ముఖ్యంగా విద్యార్థులు ఈ రోజున మనము అమ్మవారిని గనక స్మరించుకుంటే ధ్యానించుకుంటే మనం విద్యలో రాణిస్తాం, విజ్ఞానాన్ని పెంపొందించుకుంటాం, మరి మంచి గొప్ప ఈ దేశానికి సంబంధించినటువంటి ఒక పౌరులుగా తీర్చిదిద్దబడతాం. అందుకోసంగాను ఈరోజు మనము సరస్వతి మాత పుట్టినరోజును సృష్టి ఆరంభంలో సృష్టి అంతా ఉంది, కానీ అందులో ప్రాణము లేనట్టుగా ధ్వని మాత్రము లేకుండా నిశ్శబ్దంగా ఉంది. ఆ సమయంలో సరస్వతి మాత తన యొక్క ఏదైతే వీణనుందో వీణను మీటినప్పుడు ధ్వనులు వెలువడ్డాయి. ఆ ధ్వనులకు అనుగుణంగా మొత్తము యావత్ సృష్టిలో పచ్చగా చెట్లన్నీ పచ్చగా వచ్చినాయి, మనుషులకు మాటలు వచ్చినాయి. అదే రకంగా ఈ సృష్టిలో మొత్తము ఒక చైతన్యవంతమైనటువంటి ఒక జ్ఞానాన్ని మనకు ప్రసాదించింది కనుక ఆ అమ్మకు మనము ప్రణమిల్లాలి. ఈ రోజు కనుక ఆమె పుట్టినరోజు కనుక మనమంతా కూడా ఈ తల్లిని కనుక స్మరించుకున్నట్లయితే మనము ఈ చదువుల తల్లి యొక్క ఒడిలో చక్కటి జ్ఞానాన్ని పెంపొందించుకుంటాం. అందుకోసం కానీ ప్రతి సంవత్సరము మనం ఈ సరస్వతి మాత పుట్టినరోజును జరుపుకుంటూ ఉంటాం. ఈ సృష్టికి మూలం ఏదైతే ఉందో ఇప్పటి నుంచే ఈ యొక్క సృష్టిలో మార్పు సంభవిస్తూ ఉంది. వసంత ఋతువు ఆరంభం నుండి ఈ వసంత పంచమి వరకు ఏదైతే మార్పు ఉందో అది ఈ రోజు నుంచి ఇంకా కొంకొత్త రూపును దాల్చుకొని మనుషులకు ఆనందాన్ని కలిగించేదిగా మరి ఉంటుంది కనుక మరి ఈ సందర్భంగా మనమంతా కూడా ఆ చదువుల తల్లిని వేడుకొని చక్కటి విజ్ఞానవంతులమయ్యి ఈ దేశానికి, ఈ ధర్మానికి మనం చక్కటి మరి పౌరులుగా తీర్చిదిద్దబడతామని చెప్పి ఆశిస్తూ ఈ సమయాన్ని మనమంతా కూడా సద్వినియోగం చేసుకుందాం. కనుక సరస్వతి మాతకు మనం అందరం కూడా మనసులో ధ్యానించుకొని ప్రణమిల్లుదాం.